హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన బ్లౌజ్ కట్టింగ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకే బేసిక్స్ నేర్పిస్తుంటాం కదా. మన షాప్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఫస్ట్ మనం బ్లౌజ్ అయితే క్లాత్ మ్యాచింగ్ కొనుక్కొచ్చుకున్నాం కదా. లైనింగ్ మాత్రం ఒక ½ an hour నానబెట్టుకోండి. చాలామంది కొంచెం పొరపాట్లు చేస్తుంటారు. 100 మెంబర్స్లో అంటే 100 మందిలో 90 మంది ఇదే మిస్టేక్ చేస్తారు. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలాంటి క్లాత్ ఉంటుంది కదా, మళ్ళీ లోపల లైనింగ్ అంతా ముడతకొచ్చేసింది, బయటకు వస్తుంది అంటారు. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎలా మెజర్మెంట్ వేసుకోవాలి, చెస్ట్ ఎలా మెజర్మెంట్ వేసుకోవాలి, ప్లస్ మళ్ళీ డీప్ నెక్ పెడతలే. డీప్ నెక్ లేని దానికి నార్మల్గా అంటే బాగా డీప్ పెట్టినప్పుడు నెక్ ఎంత పెట్టాలనేది డౌట్ వస్తే క్లియర్ చేసిన ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ నెక్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి నెక్ తక్కువనే వస్తుంది. మరీ తక్కువ అంటే తక్కువ కాదు, ఎక్కువ అంటే ఎక్కువ కాదు, చూపిస్తాను. ఈ మాదిరిగా ఉన్న బ్లౌజులు మనం ఎలా కట్ చేసుకోవాలి, ఇన్ని డౌట్లు వస్తాయి. మళ్ళీ ఒకేసారి మనం 2 బ్లౌజులు కట్ చేసుకోవచ్చా, ఎలా కట్ చేయొచ్చు. 2 బ్లౌజులు ఒకదాంట్లో ఒకటి పెట్టి మడత పెట్టద్దు, దీని మడత దీనికే పెట్టాలి. ఇలా చూడు, అంచులు వైపు వేసుకొని అంచులు ఆపోజిట్, మనం నిలబడ్డ సైడు ఆపోజిట్ అంచులు ఉండాలి. నేను ఇటు సైడ్ నిలబడుతున్నాయి, ఇప్పుడు కెమెరాకి నిలబడ్డాను కదా. ఈ నిలబడ్డప్పుడు మనం ఎక్కడ నిలబడుతున్నామో, నేను ఇక్కడ నిలబడ్డా కాబట్టి ఇది ఫోల్డింగు, ఇక్కడ అంచులు ఆపోజిట్. ఎంత వేసుకున్నానో కరెక్ట్గా ఈ పార్ట్ కూడా 2 బ్లౌజులు 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకుంటే మనకు కొంచెం సేఫ్ అన్నట్టు, అంటే ఫాస్ట్గా అయిపోతుంది. మనం 2-3 బ్లౌజులు ఇవాళ ఒక్కలే 2 బ్లౌజులు 3 బ్లౌజులు ఉన్నాయంటే 3 క్లాత్లు కూడా వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం పన్ను ఎక్కువ తక్కువ వస్తుంది, దాన్ని మనకి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ మాత్రం సమానం వేసుకోవాలి. ఇది కూడా చిన్న లాజిక్స్ తెలివై కొత్త వాళ్ళకు. మొత్తం మన ఛానల్లో మొత్తం కొత్త వాళ్ళ బేసిక్స్ అయితే చాలా ఉంటాయి. అసలు ఏమీ రాని వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో యాడ్ కండి, అంటే జైన్ అయితే మాత్రం మీకు అన్నీ పర్ఫెక్ట్గా చెప్తా. పెట్టిన తర్వాత నీట్గా కిందిది పైన చూసుకొని ఇలాగా ఒక కట్టింగ్కు ఒక మార్క్ వేసేయండి, ఖర్చుకు ఒక మార్క్ వేయండి. ఒక ఆమె కామెంట్ చేసింది, మేడం మీ ఖర్చుకు 1 ఇంచ్ వదలాలనా అని. అంటే కింద పైన కలిసి 1 ఇంచ్ వదలాలి, కింద కుట్టుకు పైన కుట్టుకు. కాబట్టి టోటల్గా ఒకటే దగ్గర వదులుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే మొత్తం ఫస్టే మనము ఏదైతే పని ముందు చేయాలి, వెనక చేస్తాంలే అని అనుకున్నాం అనుకో, అది తప్పు పోతుంది. అందుకే ఫస్ట్ కట్ చేసుకొని కుట్టుకు వదిలేసుకుంటే మనకు కొంచెం టెన్షన్ ఉండదు అన్నట్టు. అంటే ఇప్పుడు నీట్గా కొడుతుంది, మన మైండ్ కూడా ఎటు డైవర్ట్ కాదు. అంటే అయ్యో ఇంత వదిలినాం కదా, మళ్ళీ పైన వదలనా వద్దా అన్న ఆలోచన ఉంటుంది కొత్త వాళ్ళకి. వచ్చిన వాళ్ళు ఎటు పెట్టినా వస్తుంది, రాని వాళ్ళకు ప్రాబ్లం అన్నట్టు. ఇలాగే బ్లౌజ్ ఉంది కదా, ఇలాగే ఉంచుకోండి. 4 మడతలు ఇలాగే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏం కొలవాలి, అసలు టేపు లేకుండా బ్లౌజ్ కట్టింగ్ చూడండి. బ్యాక్ పార్ట్లో చెస్ట్ పార్ట్ ఎలా మెజర్మెంట్ చేయాలి. నెక్ డీప్ అంటే మరీ ఇక్కడ 4-5 ఉంటుంది కదా, అంత కాకుండా మళ్ళీ డీప్ తీయడం కాకుండా నార్మల్ ఉన్నవాటికి షోల్డర్ ఎక్కువ తీయాలన్నా తక్కువ తీయాలన్నా అని నేను వివరంగా చెప్తాను. చూడండి, హైట్ పెట్టుకోవాలి. ఈ హైట్ను బ్లౌజ్ని ఇలాగే ఫోల్డ్ చేయండి. 4 మడతలు ఇలా ఫోల్డ్ చేయండి. చేసి ఈ కొన వైపు లాస్ట్ వైపు ఈ కుట్టుకు వదిలేసినాం కదా, వదిలేసిన ప్లేస్ నుంచి మనం ఇక్కడ వరకు మార్క్ చేయండి. అప్పుడు మీరు నవి ఛానల్ చూసి నేర్చుకుంటారు కదా, ఆ నేర్చుకునే వాళ్ళందరూ ఇది ఫాలో అయిపోండి. ఇంకా మీరు కూడా ఇంట్లో బ్లౌజ్ కుట్టేయచ్చు. వితిన్ 15 డేస్లో మన షాప్లో ట్రైనింగ్ క్లాస్ చేసేవాళ్ళు బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నారు. వాళ్ళ కట్టింగ్ కొంచెం రాంగ్ పోతుంది. ఆ కట్టింగ్ నేను ఇక ఈ వారం రోజులలో కట్టింగ్ నేర్పించేసి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ పైపింగు అది నేర్పిస్తాను. నా ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, కుట్టుకు కూడా వదిలిన కదా, ఆ కుట్టు మార్కు కూడా వేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. ఫస్ట్ కొన్ని రోజులు ఈ కుట్టు మార్కు కూడా వేసుకున్నాను అనుకో, ఈ కుట్టుది కూడా కన్ఫ్యూజ్ కారు. ఇప్పుడు కింద పైన కలిసి 1 ఇంచ్ అన్న అవుతుంది, 3/4 ఇంచ్ అన్న అవుతుంది. మనం వదిలిపెట్టుకున్న దాంట్లో కుట్టే వరకు 1 ఇంచ్ అంటే ఎక్కువ అనిపిస్తే కొంచెం 3/4 ఇంచ్ తగ్గించుకోండి. దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు 1 ఇంచ్ వదిలిన ప్రాబ్లం కాదు, 3/4 ఇంచ్ వదిలిన ప్రాబ్లం. మనం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చేంజ్ అయితే ఒక పాయింట్ వైజ్గా తక్కువ అవుతుంది. మనం కుట్టుని బట్టి నువ్వు ఎంత వదిలినా కుట్టు ఎక్కువ తక్కువ వదిలినా కానీ అంతే అవుతుంది. కాబట్టి ఇలాగే ఉంచండి బ్లౌజు. ఇప్పుడు వీపు భాగం నువ్వు ఓన్లీ ఇలా పట్టేసుకొని చుట్టుకొలత పెట్టుకోండి. 2 సమానం పట్టుకోండి. పెట్టుకునేటప్పుడు ఇలా ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేయండి. ఎందుకు, మనకి డాట్లు వేసినాం కదా,
వీపు భాగం కుడితేనే అందుకే అర్థమవుతుంది. కుట్టుట్ల ప్రాక్టీస్ అయిపోయినాక కట్టింగ్కు రండి. నేను ఇదే చెప్తాను ఇక్కడ నేర్చుకునే వాళ్ళకు కూడా. ఫస్ట్ రాగానే ప్లేట్లో అన్నం పెట్టినట్టు అన్నీ రెడీ కావాలి కూర అంటే రెడీ చేసి పెడితేనే అవుతుంది. మన అమ్మ రెడీ చేస్తే మనం తింటాం, అట్లనే మేడం రెడీ చేస్తే మీరు అందుకే అన్నం రెడీ చేసినా కానీ మీరు కూరలు రెడీ చేయడంలో నేర్చుకోవాలి. ఏది ఫస్ట్ వేయాలి, ఏదాన్ని ఏమంటారో కూడా తెలియాలి. అందుకని ఫస్ట్ మార్గం మాత్రం నేర్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు డాట్లు వేయడానికి. ఈ పంట తెలుసు కదా, మీరు ఏమంటారో నడుము భాగంలో డాట్లు వేయడానికి మనం ఇక్కడ 1 ఇంచ్ వదిలి ఇలాగే బ్లౌజ్ ఉంచేయండి, కదపకుండా ఇలా పెట్టుకోండి. ఖర్చు 2 ఇంచ్ పెట్టుకోండి. నేను ఎప్పుడు 2 ఇంచ్ అంటే 3000 అని చెప్తా. మీరు టేప్ లేకుండా ఇలా నేను మెజర్మెంట్ చేసేస్తా. నెక్స్ట్ పాయింట్ ఏం చేయండి, ఇలాగే జరపండి. ఇగో ఇది కిందికి పెట్టండి. ఈ వీపును కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉందంటే 1 ఇంచ్ వదిలిన పాయింట్ను మనం వదిలినట్టే ఉంచేయాలి. ఇగో నెక్ ఏడికి వచ్చింది, దానికి మళ్ళీ మీదికి పాయింట్. ఎంత ఈజీగా వస్తుంది, ఇలాగ అన్నట్టు మనం కుట్టే వరకల్లా కరెక్ట్ అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ హైట్, సెకండ్ పాయింట్ చుట్టుకొలత, థర్డ్ పాయింట్ నెక్, ఫోర్త్ పాయింట్ చంక భాగంలో ఒకదానికి ఇట్లా పైకి జరిపేసి ఒక్క భాగంను పెట్టుకోండి. ఈ ఒక్క భాగంను మన కిందే మన ముడతలు అవి ఉన్నాయో చూసుకొని ఇలాగా ఇగో కింద భాగం వదిలేసి పెట్టి ఇగో పైనకు ఎక్కడికి వచ్చింది చంక ఎత్తు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇగో ఇక్కడ వరకు ఎంత వచ్చింది, ఇగో ఇలా పెట్టుకొని ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి పెట్టండి. కుట్టుకి మళ్ళీ దాని లోపల ఉన్న కుట్టుకి పెట్టేసిరా. 4 పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు 5వ పాయింట్ పెట్టేటప్పుడు ఇలాగే బ్లౌజ్ పట్టుకొని ఉక్స్ పట్టిలు అన్నీ లోపలికి అనేసుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ని ఇలా నెక్కుని ఇలా అనుకొని నెక్ ఎక్కడ వరకు వస్తుందో సెట్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలాగా వచ్చిన పాయింట్కి మినిమం 3 వేళ్ళు 3.5 అంతకంటే ఎక్కువ రాదు. ఈ ఇంచుల ప్రకారం మినిమం బ్లౌజ్ ఎంత సైజు అనేది కూడా మీకు చెప్తా. మీరు ఇంతే సైజు ఉంటే ఇలాగే పెట్టుకోవచ్చు అనేది కూడా. నడుము సైజు వచ్చేసి 9 ఇంచులు అంటే 9 × 4 9 నల్ల 36 సైజు 18 36. ఓకే. చెస్ట్ సైజ్ వచ్చేసి 40 ఇంచెస్ వస్తుంది. ఇక చెస్ట్ ఇది వెస్ట్ సైజు, చెస్ట్ సైజ్ వచ్చేసి 40 వస్తుంది. మనం ఎప్పుడు నడుము సైజుకు 4 ఇంచులు కలుపుకుంటాము. కింద నడుముకు పైనకు వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు 9 వచ్చింది కదా, ఇక్కడ 10 వస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఇది చూపిస్తా. అలా 10 వచ్చినప్పుడు ఇక ఇలా చూసుకొని ఇక్కడ 10 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత రావాలి అది ఏమీ ఉండదు. కొంతమంది కొన్ని లాజిక్ ప్రకారం పెడతారు, కానీ అది మన కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లాజిక్స్ రావు. నేను చెప్పే విధానం పాటియండి, మెడ జారిపోకుండా వస్తుంది. నేను ఇప్పుడు తినకి 2.5 2.5 పెట్టుకుంటా. నెక్ కరెక్ట్గా 2.5 పెట్టుకుంటా. పెట్టుకొని మనం వెంటనే ఈ ఫీట్ ఎంత ఉందో వాళ్ళది కొలవాలి. ఎంత ఉంది, 2.5 ఉంది. ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ ఎక్కువ ఉంది. అంటే ఈ 2.5కి మనం ఇంకొక 30 ఇంచ్ యాడ్ చేసుకుంటే 3.1 అవుతుంది. 1/2 ఇంచ్ యాడ్ చేసుకో. 2.5 + 3.5 వచ్చేస్తుంది. ఇలా పెట్టుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ అస్సలు కావద్దు. ఇది ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టుకు వదలాలి. నెక్ ఎంత ఉంది, మనం 3 ఏళ్ళు అని చెప్పాను కదా మీకు అన్ని వీడియోలలో. ఈ 3 ఏళ్ళు పెట్టుకొని కుట్టుకు కూడా కదలాలి. లూజ్ పెడితే కుట్టుకు 10-40 సైజు వచ్చింది కాబట్టి కొంచెం లూజ్ పెట్టుకోండి. చిన్న సైజు వస్తే దగ్గరికి పెట్టండి. అట్లా ఇలా పెట్టేసుకుంటే ఈ కుట్టుకి ఇక్కడ నుంచి మళ్ళీ నీకు సేమ్ ఇవి పెడితే కరెక్ట్ వచ్చేసింది. ఇది కుట్టుకు, ఇది కట్టింగ్కు. ఇది చాలా ఈజీ. చాలామంది భయపడుతుంటారు షోల్డర్ జారుతుందేమో, భుజం జారుతుందేమో. అస్సలు ఏమీ లేదు. ఇవన్నీ పాయింట్లు వచ్చేసినాయి చూడండి, ఎంత బాగా వచ్చినాయి కదా. ఇవన్నీ మనం కలుపుకుందాం. ఇప్పుడు ఇది తీసేయచ్చు. ఇక తీసేసి మనం కలుపుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పార్ట్ను కొలుసుకునే విధానంలో అందరు తప్పేసి చెప్పిన కదా. ఇప్పుడు 9 ఇంచులు ఉన్నాయి, ఇది 10 ఇంచులు పెట్టుకోండి అని చెప్పిన. మీరు ఎట్లా పెట్టుకుండాక మీకు తెలిసిపోయింది. మరి మాకైతే తెలియదు కదా, ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కో రకం వస్తుందంటే నేను చూపిస్తాను. కొంతమందికి కొన్ని రకాలుగా తేడాలు వస్తాయి. వెనక డీప్ ఉన్నప్పుడు అయితే చాలా తేడా వస్తుంది. ఇప్పుడు
ఇలా ఉంది కదా బ్లౌజ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ముందు భాగం తీసుకున్న హుక్స్ పట్టి చంక పాయింట్ ఏడబట్టుకున్న, చంక అంటే కూడా తెలుస్తలేదు నాకు. అందుకోసమే మీకు చెప్పాలని ఆత్రం ఎక్కువైపోయింది. ఇక్కడ నేర్చుకుంటోళ్ళని చూస్తే మీకు కూడా ఏడ అర్థమైపోతలేదేమో పాపం అనిపిస్తుంది. నేను ఇక్కడ ఉన్నోళ్ళ దగ్గర అరుస్తున్నా, కానీ మీ కాడ ఎట్లయితుంది? ఇగో ఇక్కడ ఎట్లుంది చంక భాగంలో చేతులు వేసిన పాయింట్, ఈ కిందికి వచ్చే పాయింట్ను చంక భాగం అంటాం. ఈ చంక భాగము ఇలా పట్టుకోండి, ఇగో ఇలా పెట్టేసుకొని ఇలా ఉక్స్ పట్టి అంటే ఎక్కడనో లెక్క పడుతున్నారు. అమ్మో ఇక నేను పాపం వీళ్ళకంటే ఇక్కడ అట్లా పట్టద్దురా ఇట్లా పట్టద్దు అని చెప్పేస్తున్నా, కానీ మీకు ఎలా చెప్పాలి అనేది కాన్సెప్ట్ నాకు. ఇక చూ ఎగ్జాక్ట్ వచ్చిందా 10 ఇంచులు. ఇలా లాగొద్దు, ఎక్కువ లాగొద్దు. క్రాస్ అయితే లాగితే మనకు జారుతుంది అన్నట్టు. 10కి ఇంకా కొంచెం తక్కువనే వచ్చింది 2 పాయింట్లు. ఆ 2 పాయింట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనం కుట్లల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏం భయపడకండి, నేను చెప్తున్నా కదా మీరు భయపడకండి అని. ఇప్పుడు మనం కూడా 2 పాయింట్లు తక్కువ వేసుకొని ఇలా పెట్టుకున్నప్పుడు ఈ 2 పాయింట్లకు ఇది కలిపేద్దాం. చూడు, ఈ ఫస్ట్ వచ్చిన మార్కు 9 ఇంచుల మార్కు, ఇది ఇక్కడ 10 ఇంచుల మార్కుని ఇలా కలిపేద్దాం. మళ్ళీ స్కేల్ అంతా లావు ఖర్చుకు ఇలా ఇక్కడికి కలిపేద్దాం. ఇది ఖర్చు పాయింట్ అన్నట్టు పెట్టి కింద నుంచి కలిసినప్పుడు ఏడొచ్చింది చంక ఇక్కడికి వచ్చింది. దీన్ని కూడా ఇలా లైన్ వేయండి. మీరు ఈ లైన్లు వేసుట్లా కన్ఫ్యూజ్ కాకండి అసలు. వేసిన తర్వాత మళ్ళీ ఈ షోల్డర్ కొలిసినప్పుడు వచ్చిన లాస్ట్ లైన్ ఉంది కదా, ఈ లాస్ట్ లైన్ వేసినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఎంత వచ్చిందో టేప్ తోటి చూసుకోండి. 6 ఇంచులకు కొంచెం తక్కువ ఒక పాయింట్, ఇక్కడ కూడా 6 ఇంచులకు ఒక పాయింట్ తక్కువ వచ్చి పెట్టుకొని లైన్ వేయండి. వీళ్ళు ఇప్పుడు స్కేల్ పెట్టేటప్పుడు ఇటన్న పెడుతుర్రు అటన్న పెడుతుర్రు నేర్చుకునే వాళ్ళు. నేను అనుభవంతో చెప్తున్నా, ఇక్కడ అస్సలు మీరు ఇలాంటి తప్పు చేయకండి. ఇలాంటి చిన్న మిస్టేక్ వల్ల బ్లౌజు ఫినిషింగ్ రాదు, అంటే కుట్టినా కానీ ఏడో తేడా వచ్చేస్తుంది. ఇక్కడ వరకైతే ఈజీగా పెట్టేసిండ్రు. పెట్టిన తర్వాత నెక్ కూడా అంతే. నెక్ ఇక్కడ ఎంత పెట్టినావు, తినకి మాత్రం సేమ్. నెక్ ఎంత పెట్టినావు, 2.5కి పాయింట్ పెండుం పావు పెట్టినావు. ఈ 2 పావు ఇక్కడ పెట్టిందే ఇక్కడ పెట్టేసి ఈ కింది లైన్కి వేయద్దు, లైన్ మళ్ళీ కింది లైన్కి వేస్తుండ్రు, మర్చిపోతున్నారు చాలా వరకు. పైన లైన్కి వేయండి, వేసి ఇక్కడ లోపల లైన్కి వేయండి, మళ్ళీ ఇక్కడ లైన్కి వేయద్దు, నెక్ పెద్దగా అయిపోయి షోల్డర్ జారుతాయి. ఇలాగా కలపండి. ఇవి చిన్న మిస్టేక్స్. ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల మనకు బ్లౌజ్ కుదరదు. స్కేల్ ఇది విరిగిపోయింది, మళ్ళీ అదే ఉంటుందేమో స్కేల్ అనుకోకండి. చూడండి ఇలా ఉంటుంది స్కేల్. ఈ స్కేల్ను ఈ కరువు ఉన్న ప్లేసు ఇటు సైడు చంక పక్కల కుట్ల సైడ్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడం కూడా తప్పు, పెట్టుకుంటే తప్పు వస్తుంది. ఈ ప్లేసు లైన్ కానాలి, ఈ ప్లేసు లైన్ కానాలి. ఇలా తిప్పుకోండి. మళ్ళీ ఇది కూడా 1.5 ఇంచెస్ దగ్గర ఆగాలి. ఇది కూడా ఎక్కువ దగ్గర మనం ఎంత తిప్పితే అంత తిరుగుతుంది. 1.5 ఇంచెస్ దగ్గర ఆకుంటూ ఇలా రావాలి. చూడండి ఎంత ఎగ్జాక్ట్ చంక మీకు క్లియర్గా ఈజీగా వచ్చే విధంగా వచ్చింది. నెక్ మాత్రము మీరు ఏ ఇంచెస్ పెట్టుకోకండి, ఏ టేపు పెట్టుకోకండి, నార్మల్గా ఇలా మార్క్ చేసేయండి. ఒక లైన్ వేసుకోండి, కానీ అది 1/2 ఇంచా 1 ఇంచా ప్రద్దాకా అడుగుతున్నారు. అసలు 1/2 ఇంచులు చెప్పినాం అనుకో బట్టి పట్టినట్టు అయిపోతుంది ప్రతి ఒక్కరికి. ఇది అస్సలు అడగకండి, ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు, అందుకే అడగకని చెప్తాను. ఇది 2.3 అంటే 2 పావు అవుతుంది, అటు 1/2 కాకుండా. ఇది 3.5. ఓకే, ఇది 6 వస్తుంది చంక డౌను, ఇది 10 వస్తుంది చెస్ట్ సైజు. ఇలాగా ఇది వెస్ట్ సైజ్ 9. చూడండి ఎంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ మీ డీప్ నెక్కే కాబట్టి ఈ మిడిల్ షోల్డర్లోనే ఈ డాట్లు పెట్టుకోవాలి. హై నెక్కి వేరే వేరే. అది అట్లా పెట్టరాకపోతే ఏం చేయాలి, ఇక్కడ నుంచి 4 ఇంచులకు పెట్టుకోవాలి. ఎంత ఎగ్జాక్ట్ వచ్చింది చూడండి. 4 ఇంచుల దగ్గర ఇలా స్కేల్ తోటి లైన్ వేసుకోండి. మరి ఇది ఎంత పొడవు పెట్టుకోవాలి, నెక్కుని బట్టి. నెక్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం 4 ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు. నెక్ కొంచెం డీప్ ఉంటే 3.5 ఇంచులకు ఆపేసుకోండి. ఇది 4 ఇంచెస్. ఇంత క్లియర్గా అసలు మీకు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు. మీరు నేర్చుకున్నందుకు పోతే క్లాస్లో వాళ్ళు చెప్పరు. మనీ తీసుకుంటారు కానీ వేస్ట్ అయిపోతుందని చాలామంది అంటున్నారు. నేను ఒక ఆమె ఇప్పుడు నా క్లాస్కి రాలేరు, ఇంకా నేను తొందర వచ్చి బ్లౌజ్ కట్ చేసుకున్నా. అలా వచ్చిన తర్వాత నేను ఆమెతోటి మాట్లాడతా, ఎన్ని క్లాసులు చేంజ్ అయింది, అసలు మీలాగా ఎవ్వరు చెప్పలేరు మేడం అంటుంది. అంటే నేను చెప్పడం పెద్ద గొప్ప కాదు, నేను ఫస్ట్ నుంచి నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తుంటా కాబట్టి
నాకు ఇక వాళ్ళకి అలవాటు వాళ్ళని ఒకలాగా చెయ్యాలి అంతే. నాకు వాళ్ళు కుడితే నాకు ఎంత సంతోషం అంటే వీళ్ళు బ్లౌజ్ కుట్టేస్తుంటే వాళ్ళు పోయి గిరాకీ కుట్టుకుంటే కూడా ఎంత హ్యాపీ అలాగన్నట్టు. మనము ఇలా చేయడం వల్ల బ్లౌజ్ అనేది ఎంత ఫినిషింగ్ వస్తుంది, మళ్ళీ ఏ ప్రాబ్లం రాదు. కత్తెర నాది మొండిగా అయ్యి కట్ చేయడం అవుతలే, కానీ కట్ చేయడం కూడా నేను ఇలా కట్ చేయాలి అనేది దారి పట్టియాలి. ఇల్లుందా చూడండి ఇలా. మనం ఇప్పుడే వెనక బ్లౌజ్కి కూడా మనం ఈ మార్క్స్ పెట్టేసుకోవచ్చు. మార్కింగ్ వీలర్ అది కనబడట్లేదు షాప్లో. అసలు షాపు నేను ఎంత ఫ్రీగా వదిలేస్తా, ఎవరు ఏం తీసుకోవచ్చురో కూడా తెలుస్తలేదమ్మా. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఊకే అన్నీ కొనాలంటే కూడా మనీ కావాలి కదా. ఓకే, ఇలాగన్నట్టు పైన కింది పార్ట్కి కూడా మనం మార్కులు పెట్టుకుంటే అలాగే వచ్చేస్తాయి. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. ఈ వీపు పట్టిని కూడా అటు ఇటు చేయకండి. నేను మడత పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ తెస్తా. దీన్ని ఇలాగే జరుపుకోండి, ఇలాగే ఎట్లుందో అట్లనే. నేను ఏ వీడియో కట్ చేస్తలేను, మీకు సేమ్ చూపిస్తున్నా. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అంతే, కానీ మీకు ఈ నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈజీ. ఓపికతో చూసుకోండి, ఫోన్ పక్కన పెట్టుకోండి, క్లాత్ పక్కన పెట్టుకోండి. ఇలాగ నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేసుకోండి. స్కిప్ చేసుకుంటా చూసుకుంటా, ఇలా ఆపేసుకుంటా చూసుకొని ఇలాగే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన కదా. వెనుక భాగము మనం ఇక్కడ నుంచి తీసినాం కాబట్టి ఇప్పుడు వెనక భాగం తీసిన ప్లేస్ను ఎలా ఒక ఆమె కామెంట్ చేసింది క్రాస్ ఎలా పెట్టాలి అని. నాకు కామెంట్లో రిప్లై ఎలా ఇవ్వాలనో అర్థం కాలేదు. మీకోసం కూడా ఈ వీడియో చూడండి. ఇలా పెట్టినామనుకోండి, క్రాస్ ఎలా పెట్టాలి అంటే ఇంటులా పెట్టుకోవాలి. ఇది ఎట్లుంది ఇప్పుడు మనకు, ఇది ప్లస్, దీన్ని ఇంటూ వేయాలి మనం. ఈ ప్లస్ను ఇంటూ చేయాలి. ఇంటూ అయిపోయింది కదా, ప్లస్ ఇంటూ పెడితే ఇలా పెడితే ప్లస్ మీద పెట్టినట్టయితే ఇది ఇంటూ చేయాలి. ఇలాగే పెట్టుకోండి క్లాత్ను. ఇలాగే పెట్టుకొని దీన్ని ఇలాగే అడ్జస్ట్ చేసుకోండి. సరిపోదు, కిందికి -2 ఇంచెస్ కిందికి ఉండేలాగా చూసుకొని క్లాత్ని పైన జరుపుకోండి. నేను 1.5 మీటర్ తీసుకుంటా క్లాత్. చేతులకు కూడా చంకబట్ట లేకుండా కుడదామనుకుంటా. ఇప్పుడు ఇలా పెట్టి కట్ చేయకండి, పొరపాటున కింద క్లాత్ సరిపోదు. అందుకే క్లాత్ను అనేది కిందికి జరుపుకోండి. వెనక్కి కింది భాగం కూడా సరిపోయే విధంగా మనకు అన్నీ వచ్చినాయా చూసుకొని పెట్టుకోండి. ఓకే, ఇది -2 ఇంచు ఉన్నదా లేదా చూసుకోండి. కింద క్లాత్ వేస్ట్ కాకుండా అక్కడ ఐన్స్ వెళ్ళే విధంగా. ఇప్పుడు ఇది పెట్టి ఇలాగే పెట్టేసుకోండి. ఫస్ట్ క్రాస్ కట్టింగ్ అంటే నేర్చుకునే వాళ్ళు క్రాస్ కట్టింగ్ కుట్టుకోండి, ఏం పర్లేదు. మొత్తం కుట్టడం వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏం కాదు. నేర్చుకుంటప్పుడు కొంచెం కొత్త బనీన్లు నావి నేర్చుకుంటప్పుడు వేసుకోకండి అంతే. మిగతా టైంలో క్రాస్ వేసి మీరు కుట్టి ఇంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయోగాలు చేయండి. నానమ్మాయి అమ్మమ్మాయి ఇప్పట్లో నానమ్మమ్మలు కూడా చిన్నగా మనమరాలు కుడుతుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మమ్మీకి కుట్టండి, మీ మమ్మీ కుడితే కూడా మా కూతురు కుట్టింది, మీ అత్తకు కుట్టండి, మీ అత్తయ్య కూడా ఫీల్ కాదు. ఎందుకంటే మనోళ్ళు చేస్తున్నారు అనే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకోరు. మా వాళ్ళు కుడుతుండ్రంటే ఇంకా వాళ్ళకి హ్యాపీ. ఎవరికైనా ఏ పిల్లలైనా ఎదుగుతుండ్రంటే హ్యాపీగా ఉంటుంది. ఇలాగా మనం ఇంటియే నేర్చుకున్న తర్వాత ఫ్రీగా కుట్టియండి. ఫస్ట్ ఫ్రీగా కుట్టిన తర్వాత మీరు కుట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో పైపింగ్కి వస్తాయి. వచ్చేసిండ్రా, లేట్ అయింది. 2 డేస్ హాలిడేస్ వచ్చే వరకల్లా అందరం బద్ధకం అయిపోయినాం. ఇక్కడ -2 ఇంచెస్. ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా డ్రా చేసిన తర్వాత దీన్ని ఇలా తీసేయండి. ముందు భాగం వినండి మీరు కూడా. మొత్తం చుట్టూ డ్రా చేసే వరకు తెలుసు కదా. వెనక భాగం పెట్టి ముందు భాగం చుట్టూ కొలత తీసేదాకా తెలుసు కదా. అర్థమైందా? మొత్తం తీసిన గల్లకాడ ఒకటే గీయద్దని చెప్పిన మీకు ఆల్రెడీ. గీయలేను చూడు, ఇట్లనే తీసేసిన. పక్కల కుట్లలైన వేసిన, చంకలైన వేసిన, డబ్బా వేసుకున్న. ఇది అనేది ఇంటూ పెట్టడం కోసం గీసిన. వాళ్ళకు ప్లస్ క్రాస్ ఎలా పెట్టాలని కామెంట్ చేసిండ్రు. ప్లస్ను ఇంటూ లాగా వేసుకోవడం కోసం ఈ లైన్ గీసిన.
ఇది నార్మల్ లైన్, ప్లస్ను ఇంటులాగా పెట్టుకుంటే మనకు క్రాస్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కకి పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం పాయింట్లు, ఫస్ట్ పాయింట్ -2 ఇంచ్ కదా క్రాస్ పట్టీ కోసం. అర్థమవుతుందా? అర్థం ఊపకపోతే నాకు అర్థం కాలేదేమో అనుకుంటా. చూడు నాగలక్ష్మి, దీని క్లాత్ తీసేస్తాం కదా బ్యాక్ దాంట్లో క్రాస్ పట్టి, ఇది కట్ తీసేసినాం అన్నట్టు. ఒట్టిగా మైనస్ చేసి పెట్టినాం. మళ్ళీ ఇదంతా పాయింట్ గీసిన తర్వాత మనం చూడాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వచ్చిన 1.5 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. చేయంగానే వెంటనే మన స్కేల్ తీసుకొని ఇలా లైన్ వేసేసేయాలి చుట్టూ. అంటే చంక రౌండ్ గీసేయాలి. ఈ చంక రౌండ్ గీసేటప్పుడు ఈ స్కేల్ అనేది ఇటు ఉండాలి, ఈ స్కేల్ ఇటు ఉండొద్దు. తప్పు మళ్ళీ అది పెడితే ఇట్లా పెట్టాలి. పెట్టి ఈ లైన్కు బయటకు రానియద్దు, ఈ లైన్కు బయటకు రానియద్దు. చూడు స్కేల్ని అడ్జస్ట్ చేయడం నేర్చుకోవాలి. స్కేల్ని పిల్లలు కదా మనకి ఎట్లా గ్రాఫ్ గీస్తే ఏదైనా గీస్తే కరెక్ట్ ఉండాలి అంటామో అట్లా కరెక్ట్ గీస్తేనే కరెక్ట్ వస్తుంది. లోతు కానీ మనకి చంక రౌండ్ కానీ. ఇంకా అప్పట్లో ఏ స్కేలు లేవు, మేమే 2 గీసేటోళ్ళం. వెనక ముడత వస్తుందన్న అయ్యో మళ్ళీసారి సరి చేసేటోళ్ళము. అట్లా ఇది అయిపోయింది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇది థర్డ్ పాయింట్. థర్డ్ ఏం చేద్దాం, ముందు భాగం నెక్ కొలుసుకోవాలి. నెక్ కొలవాలంటే ఏం తీసుకోవాలి, ఉక్స్ పట్టి తీసుకోవాలి. ఉక్స్ బటన్ ఉన్న ప్లేస్ తీసుకోవాలి. ఎందుకు, కాజా అది పెంచుతాం కదా, ఇట్లా పెంచడం వల్ల తేడా అవుతుంది. చూడు ఉక్స్ పట్టికి కాజా పట్టికి ప్రతిసారి ఉక్కే చెప్తారు, కాజా ఎందుకు చెప్తారు అంటే డౌట్ కూడా క్లియర్ చేస్తారు. చూడు ఎక్కువ ఉంటుంది కదా, ఈ ఎక్కువలో పొరపాటు పెడితే మనకి ఈడికి వచ్చేది ఈడికి వస్తుంది. లైన్ బయటకు రావద్దని వేడి చెప్తా కదా, అందుకనే ఉక్స్ చెప్తా. ఈ ఉక్స్ పట్టి పెట్టుకునేది ఇలా ఉంటుంది కదా, ఈ ఫీటు అతకబెట్టేది ఇక్కడ మనం కుట్టుకు ఇలా ఫస్ట్ 1/2 ఇంచ్ ఇలా వేసుకునేది వదిలిపెట్టాలి. ఇక్కడ కుట్టి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, అది వదిలిపెట్టాలి. ఇట్లా చూసుకోవాలి. పెట్టేసుకొని ఇలా అనుకుంటూ ఇలా లైన్ దగ్గరికి ఇట్లా వదిలిపెట్టాలి. లైన్ దగ్గరికి వచ్చేదాకా నువ్వు ఇట్లా పట్టుకొని ఇట్లనే పెడతా అంటే విడ లైన్ కానలేదు కదా, ఇది మార్క్ తప్పు. ఇలా పెట్టుకుంటూ ఇలాగా ఇప్పుడు కరెక్ట్ అన్నట్టు, ఇక్కడికి కరెక్ట్. ఓకే, ఈడికి వచ్చింది కాబట్టి ఇది సరిపోద్దిగా. ఈ థర్డ్ పాయింట్ ఫోర్త్ ఇట్లనే ఉంచాలి. ఉంచి 3వ ఉక్కు దగ్గరకు వచ్చింది. క్రాస్ పట్టి ఎక్కడికుంటే అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిందా, దీనికి ఏం చేయాలి, మళ్ళీ 1 ఇంచు డాట్స్కి 1 ఇంచు పెంచాలి. మార్క్ మనం ఇడ పెట్టుకోవాలి. మార్క్ ఇది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ తీయకుండా ఇదే ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఉక్సు పట్టి నుంచి ఈ ప్లేస్ వరకు, అంటే ఉక్సు పట్టి అంటే అర్థమైతలేదు, ఈ ఉక్సు పట్టి నుంచి ఈ ప్లేస్ వరకు ఇగో ఇలాగా ఈ డాట్ వేసిన ప్లేస్ ఎంత ఉంది వాళ్ళకు, మనం అన్నిటికి ఒకలాగా లేదు కదా, వాళ్ళకి ఎంత ఉంది పెట్టుకోవాలి. ఇలాగా పెట్టిన తర్వాత అదొక లైన్ లాగా వేసుకోండి. వేసుకొని లైట్గా ఇప్పుడు ఈ షోల్డర్లా మధ్యలో పట్టుకొని కన్ఫ్యూజ్ కావద్దు బ్లౌజ్నిగా మనం అన్నీ అటు తిప్పి కన్ఫ్యూజ్ కావద్దు. షోల్డర్లో ఈ మిడిల్లో పెట్టేసుకొని ఈ మిడిల్ ఇది ఉంది కదా ఆ లైన్కి టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇట్లా మీరు ఎప్పుడు కట్ చేస్తారో ఎప్పుడు కుడతారో అన్న మాత్రమే ఎక్కువ. నాకు మంచిగా కట్ చేసి కుట్టిరనుకో హ్యాపీగా చూడు ఎంత వచ్చిందో అంతవరకు పెట్టుకోవాలి. ఇక్కడికి ఎంత వచ్చిందో అంత పెట్టుకో, ఈడికి ఎంత వచ్చిందో అంత పెట్టుకో. ఇప్పుడు అన్నీ డిసైడ్ అయిపోయినాయి మనకు. నెక్ డిసైడ్ అయిపోయిందా, నెక్ కలుపుకో. చిన్నగా మార్కేసి ఇలా రౌండ్ చేసి, దానికి ఏ స్కేల్ వద్దు, ఇంకా రౌండ్ కనబడాలి మనకు. ఒకవేళ కొంతమంది డీప్ తొడిగేట వాళ్ళు ఉన్నారనుకో, ఇట్లా డీప్ తెచ్చుకో. అప్పుడు ఇది ఇట్లా లోపలికి వేసుకొని లైన్ డీప్ వేసుకో. అప్పుడు నీకు తర్వాత చెప్తా. ఇప్పుడు ఇదే నేర్చుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ కదా, ఈ పాయింట్ ఇక్కడ మీది పాయింట్ కలపాలి. ఈ 2 ఇంచ్ మైనస్ చేసిన దానికి ఒక 2 పాయింట్లు మీది కలపాలి. కానీ ఈడ మాత్రం ఈ పాయింటే కలవాలి. ఈ 3 పాయింట్లు కలవాలి. ఇక స్కేల్ తోటి ఇగో ఇలా కలుపుకోవాలి. ఇది కలుస్తుంది స్కేల్ తోటి. ఇది కరు స్కేల్ తీసుకో. ఈ రౌండ్ ఉన్నది కిందికి పెట్టు, ఇది ఉన్నది మీదికి పెట్టేసి ఇట్లా టచ్ అయ్యేలాగా పెట్టేసుకో. ఎంత బాగా వచ్చింది, అయిపోయిందా? అంతే. ఇక ఇది డాట్ వేస్తాం కాబట్టి డాట్ ఇది 1 ఇంచ్ పెట్టుకొని ఇది ఇలా కలిపేసేయు. అయిపోయిందా? ఇది ఇక్కడ వచ్చిందంటే ఇగో ఇట్లా వేలు పెట్టుకొని చూసుకో, చుక్కలు త్రిభుజం లాగా, లేదా ముగ్గేస్తే త్రిభుజం వచ్చినట్టు. ఇది ఇటు జరిపేసుకో, ఇది ఇటు జరిపేసుకో.
కరెక్ట్ వచ్చేసిందా? ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ముందు భాగం ప్రాక్టీస్ చేస్తారా? చేసిండ్రా? అదే పేపర్ కటింగ్ చేసిరా? సరే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా వీడియోలు ఏమి స్కిప్ చేయకుండా మన క్లాస్లో జాయిన్ కండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకు నేను నేర్పిస్తుంటా, మీకు కూడా నేర్పించేస్తాను. వాళ్ళు మనీ ఇచ్చి నా దగ్గర నేర్చుకోవడానికి వస్తారు, మీరు ఫ్రీగా నేర్చుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే చిన్న చిన్న పాయింట్లు అనేటివి ఉంటాయి. నేను ఎక్కడ ఏ పాయింట్ చెప్తున్నా అనేది కూడా తెలియదు. అసలు మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ వెతికినా ఇంత క్లియర్గా ఎవ్వరు చెప్పరు. పాయింట్ టు పాయింట్ ఒక వీడియో చెప్తారు, ఒకదాన్ని బట్టే చెప్తారు. నేను అన్ని లింక్ పెట్టి చెప్పేస్తున్నాను మీకు ఈజీగా నేర్చుకునే విధంగా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలిసిన వాళ్ళందరికీ పంపించి వాళ్ళు కూడా సపోర్ట్ చేసేటట్టు చూడండి. ఇప్పుడు ఈ వారం రోజులలో ఎవరెవరు కామెంట్ చేసిండ్రో అన్నీ ఇందులో వచ్చేసినాయి. నేను చెప్పినా కూడా క్రాస్ ఎలా పెట్టాలి, ప్లస్ 1 నుంచి ఎక్కువ పెట్టాలా, క్లాసులు కొంతమంది లైవ్ పెట్టమంటుండ్రు, ట్రైనింగ్ చేసిన వాళ్ళే మొత్తం వీడియో పెట్టమంటుండ్రు. కామెంట్లు బాగా వచ్చినాయి. అలా చేస్తుండండి, నేను పెడుతుంటాను. ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను లైవ్ కూడా పెడతా, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నాను. ఇది పెట్టిన అవసరం లేదు, పెట్టకుండా, ఎందుకంటే మనకు లైన్ ఉంది కదా, పెట్టుకుంటే బెటరు. ఇట్లున్నప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కిందికి కూడా మార్కులు వచ్చే విధంగా ఇలా ఒక్కసారి వేసుకుంటే మనకి ఈ బ్లౌజ్, కింద బ్లౌజ్ 2 బ్లౌజులు కట్ చేసిన కదా, కిందకు కూడా మార్కు ఇక్కడ వరకే పాయింట్ వస్తుందని తెలిసిపోతుంది అన్నట్టు. అట్లా ఇగో అచ్చు పడుతుంది. ఇట్లా ఏది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియో లెంత్ అవుతుందని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం పెట్టినా. మీరు ఇది ఇంత కరెక్ట్ వరకు నేర్చుకుంటే నేను నెక్స్ట్ చేతులు క్రాస్ పట్టీలు అవి పెడతాను, అవి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది లెంత్ ఎక్కువైపోతుంది. ఓకే బాయ్ మరి.